ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాకు జనవరి 20, 1912 నుంచి అక్టోబర్ 15, 1918 వరకు బాబాకు హారతులు ఇచ్చిన గొప్ప అదృష్టవంతుడైన శ్రీ బాబూ సాహెబ్ జోగ్ గారి కోసం తెలుసుకుందాం. బాబాకు మొట్టమొదట హారతి పళ్ళాన్ని పట్టుకొని హారతి ఇచ్చిన అదృష్టవంతులు శ్రీ తాత్యా సాహెబ్ నుల్కర్. వారి తర్వాత మేఘశ్యాముని తర్వాత శ్రీ బాబూ సాహెబ్ జోగ్ బాబా గారి మహాసమాధి చెందినంత వరకు హారతులిచ్చిన అదృష్టవంతులు. శ్రీ బాబూ సాహెబ్ జోగ్ అలియా సకారాం హరి 1815 సంవత్సరంలో జన్మించారు. వీరు ప్రభుత్వంలో సూపర్వైజర్గా పనిచేసేవారు మరియు 1909 సంవత్సరంలో రిటైర్ అయిన తర్వాత వారి భార్య అయిన శ్రీమతి తైబాయితో కలిసి షిరిడీకి వచ్చారు. ఈ దంపతులకు పిల్లలు లేరు మరియు పెన్షన్తో హాయిగా జీవించేవారు. జోగ్ మొదట షిరిడీకి వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత కబాద్ అంటే సకారాం మహారాజ్ సంస్థానం అక్కడకు తిరిగి వెళ్ళిపోవాలి, జీవితాంతం అక్కడే సేవ చేస్తూ గడపాలి అని అనుకుంటారు. కానీ బాబా జోగ్ గారి కోసం వేరే ప్రణాళికను వేసి ఉంచారు. షిరిడీలో జోగ్ సాటేవాడలో ఉండేవారు. ఇతర భక్తులు తనకు నచ్చని విషయం చెప్పినప్పుడు అతనుకు కబాద్కు మళ్ళీ వెళ్తానని బెదిరించారు జోగ్. అప్పుడు బాబా జోక్యం చేసుకొని, దాదా కేల్కర్ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను. దాదా కేల్కర్కు నేను చెప్తాను, మీరు అక్కడే సాటేవాడలో ప్రశాంతంగా ఉండండి అని బాబా శ్రీ బాబూ సాహెబ్ జోగ్తో అంటారు. బాబా చాలా ముద్దుగా మాట్లాడడంతో బాబూ సాహెబ్ షిరిడీలోనే ఉండిపోయారు. వీరు చిత్ పవన్ కొంకణి బ్రాహ్మణులు, చాలా సనాతనమైన వారు మరియు ఆచారాన్ని ఖచ్చితంగా పాటించేవాడు. అతను తన వ్యవహారాల్లో నీతిమంతుడు, నిజాయితీపరుడు, ముక్కుసూటివాడు. అతని భార్య అయిన తైబాయి కూడా ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంది. అందువల్ల వారు ఒకరికొకరు అనురాగంగా తయారయ్యారు. బాబా బాబూ సాహెబ్ జోగ్ భార్య అయిన తైబాయిని ఆయి అని పిలిచేవారు. జోగ్ దత్త సాంప్రదాయాన్ని ఆచారాలను పాటించేవాడు. నిశ్శబ్దంగా తన సాధన చేస్తూ ఉండేవారు. అతని ఇంట్లోని పూజ గదిలోని అన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దత్త జయంతి రోజున దత్తాత్రేయుడికి నైవేద్యంతో పాటు కఫ్నీని సమర్పించేవాడు. ఒక సంవత్సరం షిరిడీలో ఉన్నప్పుడు దత్త జయంతి రోజున బాబాకు కఫ్నీని సమర్పించాలనే కోరిక కలిగింది. కాబట్టి బాబూ సాహెబ్ జోగ్ బాలాషింపి గణపతిని పిలిచి కఫ్నీ కుట్టి ఇవ్వమని కోరారు. దత్త జయంతి నాడు అతను కఫ్నీని తీసుకొని బాబాకు పూజ చేసిన తర్వాత కఫ్నీని సమర్పించారు. బాబా ఆ కఫ్నీని ఎంతో ప్రేమగా స్వీకరించి బాబా గారి దగ్గరున్న పాత కఫ్నీలలో ఒక దానిని జోగ్కు ప్రసాదంగా ఇచ్చారు. అతను ఎంతో సంతోషంగా ఆ కఫ్నీని తీసుకున్నారు. దానిని భద్రంగా దాచుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం కఫ్నీ ధరించి తల చుట్టూ తెల్లటి వస్త్రం కట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళేవాడు. అతను దానిని దర్బారీ పోషక్ అంటే కోర్టు దుస్తులు అని పిలిచేవాడు. ఇతర సమయాల్లో సాధారణ దుస్తులు ధరించేవారు శ్రీ బాబూ సాహెబ్ జోగ్. వీరిలో కోపిష్టి స్వభావం కూడా ఉంది. కానీ బాబా నెమ్మదిగా ఆ వైఖరిని మార్చారు. జోగ్ పొదుపుగా జీవించేవారు, కొంత డబ్బు ఆదా చేసుకునేవారు. జోగ్ తన సంపాదన గురించి అహంకారంగా ఉన్నారని బాబాకు తెలుసు. పొదుపు డబ్బు అంతా అయిపోయే వరకు బాబా
పదే పదే దక్షిణను అడిగి తీసుకునేవారు. దాని ద్వారా జోగ్ ఒక విలువైన పాఠం నేర్చుకున్నారు. జోగ్ దినచర్య ఏంటంటే ప్రతీ నెల కోపర్గాం నుండి తన పెన్షన్ వసూలు చేయడం, షిరిడీలో దుకాణదారులకు బాకీలు చెల్లించడం మరియు మిగిలినది బాబా ముందు ఉంచడం. బాబా జోగ్ను ఎంతో విశ్వసించారు మరియు తరచుగా బాబా తన డబ్బును జోగ్ దగ్గర భద్రంగా ఉంచమనేవారు. జోగ్ ఆ డబ్బును సురక్షితంగా ఉంచేవారు. అది బాబా డబ్బని నిరంతరం తలుచుకునేవారు. అవసరం వచ్చినప్పుడు బాబా జోగ్ను తరచుగా ఆ డబ్బు నుండి బాబాకు అవసరమైన వస్తువులను కొనమని అడిగేవారు. బాబా తరచుగా జోగ్కు 100 రూపాయలు ఇచ్చేవారు దాచమని. కొన్ని రోజుల తర్వాత సరదాగా బాబా ఇలా అనేవారు, జోగ్, కొన్ని రోజుల క్రితం నేను మీకు 150 రూపాయలు ఇచ్చాను కదా, వెళ్ళి తీసుకొని రండి అని అనేవారు. అప్పుడు జోగ్ ఇలా చెప్పేవారు, బాబా, మీరు నాకు 100 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇది చాలాసార్లు జరిగింది. బాబా ఎప్పుడు సరదాగా ఇలా అనేవారు. ఒకసారి మాత్రం జోగ్ కోపంగా, బాబా, నేను మీ డబ్బు లావాదేవీల్లో పాల్గొనడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీ డబ్బు మీరు తీసుకోండి, మీ డబ్బు మీరు మరొకరి వద్ద దాచుకోండి అని అంటారు. అప్పుడు బాబా అతనిని శాంతింపజేస్తూ, జోగ్, కోపం తెచ్చుకోకండి, నేనే తప్పు లెక్క వేశాను, 100 రూపాయలు మాత్రమే, సరే వెళ్ళి ఆ 100 రూపాయలు తీసుకొని రండి అని అనేవారు. ఒకసారి ఒక భక్తుడు బాబాకు ఒక గినియా ఇచ్చారు. బాబా దానిని జోగ్ ఇచ్చి, ఇది ఏమిటి అని అడిగారు. అది ఒక గినియా బాబా, అంటే 15 రూపాయలకు సమానం అని చెప్పారు. బాబా, దీని విలువ 30 రూపాయలు, నువ్వు దీనిని ఉంచుకొని నాకు 30 రూపాయలు ఇవ్వు అన్నారు. ఎంతో ఆశ్చర్యపోతారు బాబూ సాహెబ్ జోగ్. ఆ 30 రూపాయల దక్షిణను బాబాకు సమర్పించుకుంటారు. 1912 జనవరి 19న సాయి మహాభక్తుడైన మేఘశ్యాముడు మరణించిన తర్వాత జోగ్ బాబా వ్యవహారాలను చూసుకునేవారు. 1912 జనవరి 20 నుండి 1918లో మళ్ళీ బాబాగారు మహాసమాధి చెందినంత వరకు బాబాకు హారతిని ఇచ్చిన అదృష్టవంతులు శ్రీ బాబూ సాహెబ్ జోగ్. మేగుడు చేసే సేవ అంతా జోగ్ భుజాలపైన పడింది. ద్వారకామాయిలో బాబాకు హారతి, దీక్షిత్ వాడాలో సాయంత్రం హారతి, గురుస్థాన్ పాదుకలకు పూజా విధులు చాలా శ్రద్ధగా భక్తితో చేసేవారు శ్రీ బాబూ సాహెబ్ జోగ్. ఆ రోజుల్లో సాధారణంగా హారతికి చాలా తక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి అస్సలు భక్తులు లేకపోయినా బాబూ సాహెబ్ జోగ్ భక్తి మరియు ఉత్సాహంతో హారతి నిర్వహించేవారు. జోగ్ మరియు వారి భార్య అయిన తైబాయ్ కూడా తపస్సుతో కూడిన జీవితాన్ని గడిపారు. వారు తెల్లవారుజామునే లేచేవారు. చన్నీటి స్నానం చేసి వారి ఇంటి దేవతలకు పూజ చేసి వారి మతపరమైన ఆచారాలను పాటించి మరియు పోతీ పఠనం చేసేవారు. ఆ తర్వాత బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళేవారు. జోగ్ బాబాకు అవసరమైన అన్ని పనులు చేస్తూ బాబా పక్కనే ఉండేవారు. తైబాయి బాబాగారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి హారతికి ప్రసాదం సిద్ధం చేసేది. బాబా పంపిన అసంఖ్యమైన అతిథులను చూసుకునేది తైబాయి. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా బాబాగారి సేవలో ఎంతో భక్తిగా శ్రద్ధగా గడిపారు. మరెన్నో విషయాలు మరొక వీడియోలో బాబాగారి అనుగ్రహంతో శ్రీ బాబూ సాహెబ్ జోగ్ గారి కోసమే తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.